మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గగన్ వేలంపాటలో ఇక గెలుచుకుంటాడు. చాలా సంతోషంగా సంతకం చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే శరత్చంద్ర వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. ఒక వ్యక్తి, ఏంటి శరత్చంద్ర గారు, మీరే గెలుచుకుంటారంటే చివరి నిమిషంలో ఇలా డ్రాప్ అయిపోయారు ఎందుకు అని అడుగుతుంటే, ఇలాంటి వేలంపాటలకి మనలాంటి తెలివైన బిజినెస్ మ్యాన్లే కాకుండా ఇలాంటి తెలివి తక్కువ వాళ్ళు కూడా, ఫూల్స్ కూడా వస్తారని ప్రూవ్ చేయడానికే నేను ఇలా చేశాను అని శరత్చంద్ర అంటాడు. మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు అని అతను అడుగుతూ ఉంటే, అది 200 కోట్లకు మించి అస్సలు పోదు, వచ్చే 5 ఏళ్లలో కూడా 200 కోట్లకు మించి పోదు, పోనీ 10 ఏళ్లకు వేసుకున్న వడ్డీ కూడా గిట్టుబాటు కాదు, అలాంటి ల్యాండ్ని 500 కోట్లకి అమ్మించాను అంటే నేను చాలా తెలివైన వాడినని అర్థం, కానీ అతడు ఫూలనే కదా అర్థం అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. అంతే కదా కృష్ణప్రసాద్ అని శరత్చంద్ర అడిగితే, అప్పుడే ఆ మాటలు విని గగన్ అక్కడికి వస్తాడు. హలో 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 మై డియర్ బిజినెస్ మ్యాన్స్, ఎవరు బిడ్డును తగ్గించుకున్నా కూడా బిజినెస్ కోసం తగ్గించుకుంటారు, కానీ నేను ఈ బిడ్డును తగ్గించుకుంది ఎందుకో తెలుసా, నా లవ్ కోసం, నా ప్రేమ కోసం అని గగన్ అంటాడు. శరత్చంద్ర అయితే షాక్ అయ్యి ఇది వింటూ చూస్తూ ఉంటాడు. అర్థం కాలేదా, ఈ 5 ఎకరాల్లో నేను వచ్చే 5 సంవత్సరాల్లో ఒక కొత్త టౌన్షిప్ని నేను మొదలు పెట్టబోతున్నాను. ఎవరు ఈ టౌన్కి వచ్చినా కూడా ఆ టౌన్షిప్ గురించే మాట్లాడుకునేలా చేస్తాను. ఆ టౌన్షిప్కి ఎవరు పేరు పెడుతున్నానో తెలుసా, నా భార్య పేరు పెడుతున్నాను, నాకు కాబోయే భార్య పేరు, అండ్ హర్ నేమ్ ఈజ్ భూమి అని గగన్ అనౌన్స్ చేస్తాడు. శరత్చంద్ర అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. కృష్ణప్రసాద్ అయితే ఇది విని సంతోషపడుతూ ఉంటాడు. వావ్, ఎంత బాగా ఆలోచించారు సార్, కంగ్రాచులేషన్స్ సార్ అని అందరూ కూడా క్లాప్స్ కొడుతూ విష్ చేస్తారు. గగన్ అయితే చాలా సంతోషంగా ఉంటారు. అందరూ విష్ చేసి వెళ్ళగానే శరత్చంద్ర కోపంగా, రే భూమి నా కూతుర్రా, తన పేరుతో నువ్వు కట్టడం ఏంటి అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. పదే పదే నీ కూతురు అంటున్నావు, ఎప్పుడు కన్నావురా నువ్వు అసలు అని గగన్ అడుగుతాడు. ఇక శరత్చంద్ర అయితే రే అని గగన్ని కొట్టడానికి పైకి వస్తుంటాడు. బావగారు గవర్నమెంట్ అఫీషియల్స్ అందరూ కూడా ఉన్నారు, మీరు ఆవేశపడకండి అని కృష్ణప్రసాద్ అడ్డుపడతాడు. ఇప్పుడు చెప్తున్నాను విను, భూమి నాకు కాబోయే భార్య, కూతురు అంటూ ఇంకా ఇంట్లో పెట్టుకోకు, నా ఇంటికి పంపించేయి. నువ్వు పంపించావా సరే, లేదంటే రేపు సరిగ్గా 10 గంటలకి నేను మీ ఇంటికి వస్తున్నాను, భూమికి బొట్టు పెట్టి మా ఇంటికి తీసుకువెళ్ళిపోతున్నాను, అప్పుడు పంపించావా సరే, లేకుంటే అవమానపడేది నువ్వే, ఆలోచించుకో అని గగన్ వార్నింగ్ ఇస్తాడు. రారా, నువ్వు భూమి కోసం ఇంటికి వచ్చావే అంటే తిరిగి శవమై వెళ్తావు అని శరత్చంద్ర చెప్తాడు. కాదు, భూమితోనే వెళ్తాను, నువ్వు అవమానపడకుండా ఉండాలి అనుకుంటే రేపు భూమిని నాతో పంపించడం ఒక్కటే నీకు మిగిలింది, నీకు వేరే ఆప్షన్ కూడా లేదు అని గగన్ వార్నింగ్ ఇస్తాడు. ఇక నక్షత్ర ఒక టీషర్ట్ ఉతుకుతూ ఉంటుంది. అప్పుడే ఇక దూరం నుంచి బిందు చూస్తూ ఉంటుంది. అసలు నేను చూస్తున్నది నిజమేనా లేకుంటే కళ, నక్షత్ర బట్టలు ఉతుకుతుందా అని అనుకుంటూ ఈ విషయం వెంటనే అన్నయ్య గారికి చెప్పేయాలి. రే అన్నయ్య, 99 వండర్లు చూసిన తర్వాత కూడా 100వ వండర్ ఎలా ఉంటుందో నాతో రారా చూపిస్తాను అని బిందు అంటుంది. ఉండవే, లైఫ్లో ఎంత పెద్ద షాక్ వచ్చినా కూడా తట్టుకొని నిలబడ్డం ఎలా అనే ఆర్టికల్ చదువుతున్నాను, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, నువ్వు చెప్పే వండర్ తర్వాత అయినా చూస్తానులే, ముందు ఈ ఆర్టికల్ చదవాలి వెళ్ళు అని చరణ్ అంటాడు. ఇది అస్తమానం కనిపించే వండర్ కాదు, నువ్వు మళ్ళీ చూడాలనుకున్నా అసలు చూడలేవు, ముందు నాతో రా, చూసిన తర్వాత నువ్వు ఎలా తట్టుకొని నిలబడతావో నాకు చూపించాలి, రారా అని అంటూ ఉంటే, అవునా పద వెళ్దాం అని చరణ్ వస్తాడు. చూడు అని దూరం నుంచి నక్షత్ర బట్టలు ఉతుకుతుండడం బిందు చరణ్కి చూపిస్తుంటుంది. మహా ఈగోయిస్టు, శాడిస్టు, ఇదేలా బట్టలు ఉతుకుతోంది అని, అసలు ఏ బట్టలు ఉతుకుతోంది అని చరణ్ అడుగుతూ ఉంటాడు. నీకెంత కనిపిస్తుందో నాకు కూడా అంతే కనిపిస్తోందిరా మేధావి అని బిందు చెప్తూ ఉంటుంది చరణ్కి. ఎవరబ్బా అని నక్షత్ర తిరిగి చూస్తుంది. అయితే నక్షత్ర కనపడకుండా ఇద్దరు పక్కకి తప్పుకుంటారు. ఏదో జరుగుతుంది, అదేంటో కనిపెట్టాలి అని చరణ్ బిందు అనుకుంటూ ఉంటారు. అప్పుడే నక్షత్ర అమ్మయ్య ఎవరూ లేరులే అని ఆ టీషర్ట్ని చేతులకు తీసుకుంటుంది. టీషర్ట్ పై ఉన్న గగన్ ఫోటోని చూసుకుంటూ ఉంటుంది. నీకు తెలియదా బావా, నేను ఎంత సుకుమారంగా పెరిగానో, ఇక్కడ పుల్ల తీసి అక్కడ కూడా పెట్టను, అలాంటిది నీ మీద ఇష్టంతో ఈ టీషర్ట్ని నేనే ఉతుక్కోవాల్సి వస్తుంది అని ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది గగన్ని. పద ఏదో విధంగా ఈ ఆపరేషన్ అయితే మనం పూర్తి చేయాలి అని చరణ్ బిందు అక్కడికి వస్తారు. ఈలోపే నక్షత్ర ఆ షర్ట్ని గట్టిగా పిండేసి ఇక గదిలోకి తీసుకువెళ్ళి డోర్ని క్లోజ్ చేసేసి ఐరన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు డోర్ క్లోజ్ చేసేసుకుందే
ఈ ఆపరేషన్ని ఎలా కంప్లీట్ చేయాలి, ఎలా కనిపెట్టాలి అని బిందు చరణ్ అనుకుంటూ ఉంటారు. ఐడియా అని తలుపు సందులో నుంచి ఒక చిన్న రంధ్రంలోంచి తొంగి చూస్తూ బిందు చూస్తూ ఉంటుంది. అప్పుడే నక్షత్ర ఐరన్ చేస్తుందని బిందుకి అర్థమవుతుంది. అన్నయ్య ఐరన్ చేస్తుంది అని చెప్తూ ఉంటుంది. ఓ, షర్ట్ త్వరగా ఆరిపోవాలని అలా ఐరన్ చేస్తుందా అని చరణ్ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు ఏం చేయాలి, ఆ షర్ట్ ఏంటనేది ఎలా కనుక్కోవడం అని ఇద్దరు ఆలోచిస్తారు. ఐరన్ బాక్స్ని ఆఫ్ చేసేస్తే సరిపోతుంది అని బిందు అంటుంది. ఐరన్ బాక్స్ని ఆఫ్ చేయడం ఏంటి అని చరణ్ అడుగుతాడు. పవర్ ఆఫ్ చేసామనుకో ఆటోమేటిక్గా ఐరన్ బాక్స్ ఆగిపోతుంది అని బిందు అంటుంది. అయితే పద మెయిన్ దగ్గరికి వెళ్ళి ఆఫ్ చేసేద్దాం అని ఇద్దరు కూడా మెయిన్ దగ్గరికి వెళ్తారు. మెయిన్ ఆఫ్ చేసేస్తారు. అరే, ఇప్పుడే కరెంటు పోవాలా, ట్రిప్ ఏమైనా పడిందేమో అని నక్షత్ర ఆ షర్ట్ని అక్కడే వదిలేసి బయటికి వస్తుంది. నక్షత్ర బయటికి రాగానే ఇక బిందు చరణ్ ఇద్దరు కూడా గదిలోకి వెళ్తారు. అక్కడ షర్టుపై గగన్ ఫోటో ఉండడం చూస్తారు. ఇద్దరు కూడా షాక్ అయ్యి నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు. ఇక బిందు కాసేపటికి తేరుకుంటుంది. ఇంకా షాక్లో ఉన్న చరణ్ని, ఒరే అన్నయ్య, ఇప్పుడే కదరా షాకింగ్ న్యూస్ విన్నప్పుడు ఎలా తట్టుకొని నిలబడాలి అనే ఆర్టికల్ చదివావు, ఇంతలోనే ఎలా షాక్ అయితే ఎలారా అని అడుగుతుంటే, ఏమే అసలు వాళ్ళ ఇంటి పేరెత్తితేనే మండిపడేది, అన్నయ్య పేరెత్తితేనే కయ్యమనేది, గొడవ పడేది, కనిపిస్తే ఇంకా గొడవకి యుద్ధానికి వెళ్ళేది. అటువంటిది అన్నయ్య ఫోటోని షర్ట్ మీద వేసుకోవడం ఏంటి, షర్ట్ని త్వరగా ఆరిపోవాలని ఐరన్ చేసుకోవడం ఏంటి, ఉతుక్కోవడం ఏంటి, ఇది అన్నిటికంటే షాక్ కదా అని చరణ్ అడుగుతాడు. రానివ్వు, తన్ని అడుగుతాం అని బిందు అంటుంది. అంతే అంతే అని చరణ్ అంటాడు. ఏమండి, మిక్సీ పాడైపోయింది, ఇదిగోండి ఇది దంచివ్వండి అని సౌందర్య అడుగుతుంటే, ఏంటి నేను దంచాలా అని వంశీ వాళ్ళ నాన్న అంటూ ఉంటాడు. లేకపోతే కోడలు పిల్ల గదిలో నుంచి బయటికే రాలేదు, ఎంత చేయకాలితే మాత్రం, ఎంత బొబ్బలెక్కితే మాత్రం గదిలో నుంచి రానే రాదా, ఉండండి ఏం చేస్తుందో తీసుకొస్తాను అని సౌందర్య గది దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇందు తల దూకుందామని చేతికున్న కట్టును తీసేస్తుంది. తల దూకుంటూ ఉంటుంది. కిటికీలో నుంచి సౌందర్య మొత్తం చూసేస్తుంది. అమ్మో అమ్మో, ఇది మనల్ని ఎంత మోసం చేస్తుందో చూడండి అని ఇందుని బయటికి లాక్కొస్తుంది. ఏమండి చూసారా, దీనికి గాయం అవ్వలేదు, ఏమీ లేదు అంటే మనోడిని ఇది బుట్టలో వేసేసుకున్నట్టుంది, దీనికి ఇలా కదండి అని ఇద్దరు కూడా తిడుతూ ఉంటారు. అమ్మో, ఇంత మోసమా, కట్నం ఇవ్వలేదు కదా అని వంశీ వాళ్ళ నాన్న కూడా ఇక తిడుతూ ఉంటాడు. ఇక అప్పుడే వంశీ బయట నుంచి అక్కడికి వస్తాడు. ఏం జరిగిందని అడుగుతూ ఉంటారు. ఇద్దరు కలిసి మమ్మల్ని ఏరిపప్పలు చేస్తున్నారా అని ఇద్దరు కూడా అడుగుతూ ఉంటారు. ఏంటి ఏమైంది అని అడుగుతూ ఉంటే, ఇది దీని చేతికి గాయం ఎక్కడుంది అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అంటే ఇది నన్ను కూడా మోసం చేస్తుంది అన్నమాట. ఏమే ఇందు, ఇంత మోసం చేస్తావా, ఉండు గదిలోకి తీసుకెళ్ళి దీనికి 4 వాతలు తగిలిస్తాను, బెల్ట్తో కొడతాను, తోలు ఊడేలా కొడతాను అని వంశీ ఇందుని తీసుకువెళ్తూ ఉంటాడు. రే, ఇక్కడే కొట్టరా అని వంశీ వాళ్ళ నాన్న అమ్మ చెప్తూ ఉంటారు. నేను కొడితే మీరు చూసి తట్టుకోలేరు అని వంశీ అంటాడు. మీ అమ్మ కొడితేనే నేను తట్టుకొని నిలబడతాను, నువ్వు నీ భార్యను కొడితే నేను తట్టుకొని నిలబడలేనా ఏంటి, ముందు మా ముందే కొట్టు అని ఇక బలవంతం చేస్తూ ఉంటారు వాళ్ళు. నువ్వు కొట్టవరా, ఎందుకంటే దీని మాయలో పడిపోయావు, అలా కాదు అబద్ధం చెప్పింది కదా, దీని చేతికి నేను నిజంగానే వాత పెడతాను అని ఇందుని లాక్కని కిచెన్లోకి తీసుకువెళ్తుంది. జీవితంలో ఇంకెప్పుడు కూడా మోసం చేయకుండా ఉండాలంటే 2 చేతులకి అట్లకాడతో వాతలు పెడతాను అని అట్లకాడ వేడి చేస్తూ ఉంటుంది. అత్తయ్య నన్ను వదిలేయండి అత్తయ్య, మా ఇంటికి వెళ్ళిపోతాను, నీకు దండం పెడతాను అని ఇందు బతిమలాడుకుంటూ ఉంటుంది. ఏంటి అపూర్వ గారితో చెప్తామని, అపూర్వ గారిని మాపై పంపిద్దామని అనుకుంటున్నావా అని ఆవిడ అంటూ ఉంటుంది. అప్పుడే వంశీకి ఒక ఐడియా వస్తుంది. వెంటనే ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటిస్తాడు. అపూర్వ గారు, అవునా సరేనండి అని ఫోన్ కట్ చేస్తాడు. ఏమైందిరా అని అడుగుతుంటే, ఇప్పటికే కట్నం డబ్బులు ఇవ్వడం లేట్ అయిపోయింది, రేపు వడ్డీతో సహా పంపిస్తానని ఫోన్ చేసి చెప్పిందమ్మా అపూర్వ గారు అని చెప్తూ ఉంటాడు. అవునా అని వాళ్ళైతే చాలా సంతోషపడతారు. నువ్వు వాతలు పెట్టావే అనుకో, కట్నం డబ్బుల్లో కోతలు పడతాయమ్మా అని చెప్తూ ఉంటాడు. లేదు, నిన్న ఇందుకి నిజంగానే చేయి కాల్చుకుంటే నువ్వు హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళావు కదా, నేనెందుకు వాతలు పెడతాను, వెళ్ళండి గదిలోకి వెళ్ళండి అని సౌందర్య చెప్తూ ఉంటుంది. ఇక వంశీ ఇందు ఇద్దరు కూడా గదిలోకి వెళ్తారు. సమయానికి అత్తయ్య ఫోన్ చేసింది కాబట్టి సరిపోయింది, లేకుంటే ఈ పాటికి నా చేతికి వాతలు ఉండేది అని ఇందు అంటుంది. మీ అత్తయ్య ఫోన్ చేయలేదు, ఏమీ చేయలేదు, ఇదంతా నా మ్యాజిక్కే అని వంశీ అంటాడు. అమ్మో, అయితే రేపు మళ్ళీ ఈ వాతలు తప్పువా అని ఇందు అంటుంది. ఈ రోజుటికైతే గడిచిపోయింది కదా, ఎంజాయ్ అని వంశీ అంటాడు. ఇక అరే ట్రిప్ పడిపోయిందా అని నక్షత్ర ట్రిప్ని ఆన్ చేస్తుంది. అమ్మయ్య కరెంట్ వచ్చేసింది అని గదిలోకి వస్తుంది. అక్కడ టీషర్ట్ ఉండదు. టీషర్ట్ ఏమైంది అని నక్షత్ర ఇక బాగా కంగారు పడుతూ ఉంటుంది. ఇక బిందు చరణ్ ఇద్దరు కూడా ఆ టీషర్ట్ని తీసుకువెళ్తారు.